రాష్ట్రంలో రేవంత్ సర్కార్ నియంత పాలన కొనసాగుతుంది. ఎక్కడ సీఎం పర్యటన ఉంటే అక్కడ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారు. సీఎం రేవంత్ సంగారెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను, యూత్ లీడర్లను ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు. జిన్నారం, గుమ్మిడిదల బీఆర్ఎస్ కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ దౌర్జన్యం ఏంటని, ప్రజాపాలన అంటే ఇదేనా అని చింతా ప్రభాకర్ నిలదీశారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నటువంటి ముఖ్యమంత్రి మన జిల్లాకు వస్తున్నాడు, 4 మంచి పనులు చేయాలనే ఆలోచన ఉండాలి తప్ప ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మున్సిపాల్లో మొత్తం గెలిచిర్రు, మొత్తము తీసుకొచ్చి వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేయాలని కక్షపూర్వకంగా మాట్లాడుతున్నటువంటి రాత్రి ఆదేశాలు వచ్చినాయి. మాకు నిన్న అరెస్ట్ చేయమని వచ్చినది. రాష్ట్ర నాయకుడు, చైర్మన్, కౌన్సిలర్లు, ఉద్యమకారులను అందరినీ అరెస్ట్ చేయమని వచ్చింది. పై నుంచి మాకు అరెస్ట్ చేయాలని చెప్పి తెల్లారని 6 గంటలకు వచ్చి కూర్చున్నారు. ఇలాగ వస్తున్నావు, రేషన్ కార్డులు ఇస్తున్న కొత్త రేషన్ కార్డులు అని మేము మాట్లాడదనుకున్నాం, కానీ మాట్లాడేటట్టు నువ్వే చేస్తున్నావు. ముఖ్యమంత్రి గారు, మా జిల్లాలో, మా మండలంలో ఇచ్చే కొత్త రేషన్ కార్డులు, పాత రేషన్ కార్డులు ఎన్ని పోయినాయో చూసుకో. మా పని మేము చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఏమని ఆర్డర్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడైనా తిరగవచ్చు, మీకే హక్కు ఉంది, మరి మాకు హక్కు లేదా? మా మున్సిపాలిటీలో తిరిగే హక్కు కూడా లేదా? తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చుని పెట్టడం ఏంది? నిజంగా ఇటువంటి పిరికిపంద చర్యలు ఇంకొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి వ్యక్తి అయితే, మీ తెలంగాణకు సంబంధించిన, తెలంగాణ కోసం ఆలోచించే వ్యక్తి అయితే ఇటువంటి ఎందుకంటే ఉద్యమకారులకు తెలుసు బాధ ఏందనేది. తెలంగాణ ఏ విధంగా సాధించినాము, మరి ఏ విధంగా కొట్లాడినామని ఉద్యమం చేసిన వాళ్ళకి తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఉద్యమం చేసిన దాఖలాలు లేవు. ఆయన ఎక్కడ కూడా ఉద్యమం చేసిన పాపాన ఓలేడు. దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి మనకు దాపురించినందుకు నిజంగా సిగ్గుచేటు.